హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, ఇంకా యాదగిరి, భువనగిరి ఈ 2 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం కొత్తగా జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి వీడియో చేస్తున్నాను. వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ 2 కంపెనీస్‌కి సంబంధించింది. ఫస్ట్ కంపెనీ వచ్చేసి విర్కో బయోటెక్ అనే కంపెనీ ఉంది. విర్కో బయోటెక్. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఆప్టిమస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఆప్టిమస్ డ్రగ్స్ అనే కంపెనీ ఉంది. ఈ 2 కంపెనీస్‌లో అయితే ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు. ఈ విర్కో బయోటెక్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి హెచ్‌వైడీ హైదరాబాద్ లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆప్టిమస్ డ్రగ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికొచ్చేసి భువనగిరి, యాదగిరి ఈ డిస్ట్రిక్ట్‌లో అయితే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఓకే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అప్లై చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకే. వీటి క్వాలిఫికేషన్ ఏం కావాలి, అలాగే ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయనే దాని గురించి అయితే ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం మనం. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. మీకు వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ చూడండి, ఆప్టిమస్ డ్రగ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి క్యూఏ, క్యూసీ, ప్రొడక్షన్, ఏఆర్&డి ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. 26థ్ మే నుంచి 31st మే వరకు అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అనేవి రన్నింగ్‌లో ఉన్నాయి. అంటే ఈరోజు 27th కాబట్టి నిన్నటి నుంచి ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. 31st మే వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. ఏ డిపార్ట్మెంట్‌కి ఏ క్వాలిఫికేషన్ కావాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. మీరు ఎవరికైతే బీఎస్సీ కెమిస్ట్రీ గానీ, బీఫార్మసీ గానీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ గానీ, ఎంఫార్మసీ గానీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే క్యూఏ, క్యూసీ ఇంకా ఏఆర్&డి ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో ఏ డిపార్ట్మెంట్స్‌కైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే బీటెక్, ఇంకా బీఫార్మసీ, బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఫార్మసీ వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే. బీటెక్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మిగతా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా క్యూఏ, క్యూసీ, ఏఆర్&డి ఈ 3 డిపార్ట్మెంట్స్‌కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. వీటిలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ క్వాలిఫికేషన్ గురించి గానీ, డిపార్ట్మెంట్స్ గురించి గానీ. ఓకే. 0-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటారు కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. మార్నింగ్ 9:00 నుంచి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మార్నింగ్ 9-10 మధ్యలో ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి అయితే ట్రై చేయండి. లొకేషన్ వచ్చేసి ఆప్టిమస్ డ్రగ్స్ యూనిట్ 3 రామలింగంపల్లి అనే ఈ యాదగిరి, భువనగిరి డిస్ట్రిక్ట్‌లో రామలింగంపల్లి అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్‌కి నియర్ బై అయితే ఈ కంపెనీ లొకేటెడ్ అయ్యి ఉంది. అక్కడ వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఎవరైనా సరే ఈసారి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఇక్కడ 2 మెయిల్ ఐడీస్ అయితే ప్రొవైడ్ చేశారు హెచ్ఆర్ వాళ్ళవి. మెయిల్ ఐడీస్ కూడా మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉంటే మీకు కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిల్ ఐడీ వచ్చేసి akhil.hari@secmetpharma.com అలాగే subramanyam.noori@secmetpharma.com అని చెప్పి 2 మెయిల్ ఐడీస్ అయితే ఉన్నాయి. మెయిల్ ఐడీస్ కూడా మీరు రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి ఫ్రెషర్స్. అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, ఇంకా పాన్ కార్డ్ ఈ 4 డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోవచ్చు. వీటితో పాటు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా తీసుకెళ్ళండి సరిపోతుంది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 3 మంత్స్ పే స్లిప్స్, అలాగే మీ ప్రీవియస్ కంపెనీ అపాయింట్మెంట్ లెటర్ కూడా అడుగుతున్నారు. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ ఆప్టిమస్ డ్రగ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వీడియో కింద కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాం. విర్కో బయోటెక్ అనే కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విర్కో బయోటెక్ అనే ఈ ఫార్మా కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్ ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్, ప్యాకింగ్, క్యూసీ, మైక్రోబయాలజీ, ఇంజినీరింగ్ ఈ 5 డిపార్ట్మెంట్స్‌లో అయితే రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు. 30 ఇంకా 31 2 డేస్ అయితే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంది క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి ఈ అవకాశాన్ని. హైదరాబాద్ లొకేషన్‌లో వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ అయితే మంచి అవకాశం ఉంది. ఇక్కడ వచ్చేసి
ట్రైనీ ఆపరేటర్ లేదా ట్రైనీ ఎగ్జిక్యూటివ్ అనే ఈ 2 పోస్ట్‌నైతే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. మీ క్వాలిఫికేషన్‌ని బట్టి ఆ పోస్ట్స్ అనేవి ఫిక్స్ చేస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లేదా ఎంఎస్సీ, ఇంకా డిప్లొమా, ఐటీఐ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌నైతే తీసుకుంటున్నారు. వీటిలో కూడా బీటెక్‌లో ఎవరైతే మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసున్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఐటీఐలో వచ్చేసి ఫిట్టర్, ఇంకా ఎలక్ట్రికల్ ఈ 2 ట్రేడ్‌లలో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసారో వాళ్ళని తీసుకుంటున్నారు. డిప్లొమాలో వచ్చేసి మెకానికల్, ఇంకా ఎలక్ట్రికల్ ఈ రెండిట్లో ఎవరైనా సరే డిప్లొమా కంప్లీట్ చేస్తే మీకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. వీటితో పాటు బీఫార్మసీ కంప్లీట్ చేసున్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకే. హైదరాబాద్ లొకేషన్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌ని తీసుకుంటారు కాబట్టి రీసెంట్‌గా ఎవరైతే 22, 23, 24 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ ఔట్ అయ్యారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. టోటల్‌గా 30 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఓకే. సాలరీ వచ్చేసి ఫ్రెషర్స్‌కి కాబట్టి ఇక్కడ ఏమి ఫిక్స్ చేయలేదు. మీ క్వాలిఫికేషన్‌ని బట్టి సాలరీ అయితే ఇంటర్వ్యూ రోజు మీకు చెప్తారు. సెలెక్ట్ అయిన తర్వాత హెచ్ఆర్ రౌండ్‌లో మీకు సాలరీ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే 30 ఇంకా 31 ఈ 2 డేస్‌లో ఫ్రైడే, సాటర్డే రోజు ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 9:00 నుంచి 11:00 వరకి మీ రెజ్యూమ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో, మీరు 9-10 మధ్యలో ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికైతే ట్రై చేయండి. విర్కో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నంబర్ 172 పార్ట్ గాగిలాపూర్, కుత్బుల్లాపూర్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇచ్చారు. ఈ లొకేషన్‌లోనే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి. అలాగే వాటితో పాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అప్డేటెడ్ రెజ్యూమ్, ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. అక్కడ మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పి కూడా అదే రోజు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపించేస్తారు. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 2 ఫార్మా కంపెనీస్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. విర్కో బయోటెక్ అలాగే ఆప్టిమస్ డ్రగ్స్ అనే ఈ 2 ఫార్మా కంపెనీస్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఇంకా వీటిలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.